మైదాతో చేసిన బొబ్బట్లకి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా గోధుమ పిండితో టేస్టీగా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. పండుగలు వచ్చాయంటే రకరకాల వంటలు చేసుకుంటూనే ఉంటాం. కాకపోతే ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి వాటిని ఇంకాస్త హెల్తీగా చేసుకుంటే మనకి కూడా తృప్తిగా ఉంటుంది కదా. అలానే టేస్ట్ లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా టేస్టీగా బొబ్బట్లని గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నేను చిన్న కప్తో 1 కప్పు శనగపప్పును తీసుకుంటున్నానండి. స్టాండర్డ్ కప్ మెజర్స్ లో చూసుకుంటే ఇది ఎగ్జాక్ట్ గా 1/2 కప్ ఉందండి. దీన్ని శుభ్రంగా కడిగి ఏ కప్తో అయితే శనగపప్పును కొలుచుకున్నారో అదే కప్తో 2.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి ఒక అరగంట పాటు నాననివ్వండి. మీరు ఏ కప్ అయినా యూస్ చేయొచ్చు, కాకపోతే శనగపప్పుని ఏ కప్తో అయితే మెజర్ చేసుకున్నారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మెజర్ చేసుకోండి. ఇప్పుడు ఒక 8 యాలకుల్ని కొద్దిగా పంచదార వేసి పౌడర్ చేసి పెట్టుకోండి. శనగపప్పు నానేలోపు బొబ్బట్లు చేయడానికి మనం పిండిని కలుపుకుందాం. దీనికోసం మీరు ఏ కప్తో అయితే శనగపప్పును తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పులు గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని వాటర్ యాడ్ చేస్తూ సాఫ్ట్గా ఉండేలా పిండిని కలుపుకోండి. మీకు ఇష్టమైతే గోధుమ పిండి ప్లేస్లో మైదానైనా యూస్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఇంకాస్త నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అంతా పిండిలోకి పూర్తిగా ఇంకిపోయేలా మళ్ళీ దీన్ని కొద్దిగా నీట్ చేసుకోండి. ఇప్పుడు పిండి డ్రై అయిపోకుండా మళ్ళీ కొద్దిగా నేతిని పైన లేయర్లా అప్లై చేసుకోండి. పిండి ఈ సాఫ్ట్నెస్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక తడి బట్టతో కవర్ చేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి. ఇప్పుడు బొబ్బట్లోకి పూర్ణాన్ని తయారు చేసుకోవడానికి మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని నీటితో సహా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపును వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. పప్పుని ఈ విధంగా కుక్ చేసుకున్నాక దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని తీసేసి దీన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాంట్లో మీరు ఏ కప్తో అయితే శనగపప్పును కొలుచుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని తీసుకోండి. బెల్లం పూర్తిగా కరిగాక దీన్ని ఒకసారి నేను ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇది ఇలా బాయిల్ అయ్యాక మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పుని వేసుకోండి. ఇప్పుడు దీన్ని అడుగు పట్టనివ్వకుండా లో ఫ్లేమ్ మీద పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇది ఇలా కాస్త దగ్గర పడ్డాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న యాలకుల పొడిని కూడా వేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నేతిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ముద్దగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి. అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కూడా ఉండలు చేసుకోవాలి. స్టఫ్డ్ పరోటాలు చేసుకున్నప్పుడైనా లేకపోతే ఇలా బొబ్బట్లు చేసుకునేటప్పుడైనా సరే పై లేయర్ కోసం మనం తీసుకునే బాల్ సైజు మనం స్టఫింగ్ ఎంతైతే తీసుకున్నామో దాంట్లో సగం ఉంటే సరిపోతుందండి. అప్పుడే మనకి పై లేయర్ పలుచగా వస్తుంది. ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి ఒక బటర్ పేపర్ మీద కానీ పాలిథిన్ షీట్ మీద కానీ నేతిని అప్లై చేసుకొని గోధుమ పిండి ముద్దను పెట్టి కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దాని మీద పూర్ణాన్ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అన్ని వైపుల నుంచి సీల్ చేసుకోండి. పూర్ణం బయటికి రాకుండా ఇలా అన్ని వైపుల నుంచి సీల్ చేసుకున్నాక
మళ్ళీ ఒకసారి దీన్ని బటర్ పేపర్ మీద పెట్టి కొద్దిగా నెయ్యి వేసి చేత్తో ఇలా కొద్దిగా ఫ్లాటెన్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి దాని మీద మళ్ళీ ఇంకొక బటర్ పేపర్ని పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేత్తో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేకపోతే చపాతీ కర్రతో అయినా స్మూత్గా రోల్ చేసుకోండి. ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ని స్లోగా తీసేయండి. ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్న తవా మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండో బటర్ పేపర్ని కూడా జాగ్రత్తగా తీసేయండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే బొబ్బట్లు రెడీ. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ.